తమిళనాడులోని మదురైకి చెందిన 76 ఏళ్ల మాలతి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. గత 11 ఏళ్లుగా తనకు వచ్చే పెన్షన్ డబ్బులో కొంత భాగాన్ని ఖర్చు చేస్తూ వానరాలకు ఆహారం అందిస్తున్నారు. వృద్ధాప్య సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆమె సేవా కార్యక్రమాన్ని మాత్రం ఆపలేదు. ప్రతి శనివారం ఉదయం స్వయంగా మార్కెట్కు వెళ్లి అరటిపండ్లు, జామ పండ్లు, ఇతర పండ్లను కొనుగోలు చేసి సుమారు 400 కోతులకు ఆహారం పెడుతున్నారు. ఆకలితో ఎదురుచూసే వానరాలు ఆమెను చూడగానే గుంపులుగా చేరుకోవడం అక్కడి ప్రజలను భావోద్వేగానికి గురిచేస్తోంది. 33 ఏళ్ల పాటు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించిన మాలతి 2010లో పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ అనంతరం సమాజానికి ఉపయోగపడే పని చేయాలనే సంకల్పంతో ఈ సేవను ప్రారంభించారు. మాలతి చేస్తున్న ఈ నిస్వార్థ సేవ స్థానికులనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది. இந்த பக்கம் பார்த்து இருக்குல்ல, இந்த நீங்க வண்டி நிப்பாட்டுவீங்கல்ல, போர்டு ஒன்று வச்சிருக்காங்களா மரத்துக்கிட்ட, சரி வைக்கிறது இல்ல. ஆமா அந்த அம்மா வந்துட்டாங்க. ஸ்டாண்டு போடக்கூடாது, மொபைல் வச்சு தான் எடுக்கணுமா? நான் சொல்லிட்டேன், வேணா அரெஸ்ட் பண்ணி உள்ள போடுங்க சார் அப்படின்ட்டு. என்ன அதானே அவங்க எடுக்க விட மாட்டேங்கிறாங்க. அந்த போய் சத்தம் போட்டு விட்டேன். பருவின் வீட்டுக்கு அவ்வளோ வருமா? இவனுக்கு அவ்வளோ கூட தெரியாது. கொஞ்சம் அப்படி முன்னாடி வந்து I feel sorry. ஐயோ அது வீடியோ ரைட். வீடியோ only one go. Good girl. சாப்பிடு, அந்த ஒன்ன சாப்பிடு, அப்புறம் என்ன இங்க உனக்கு என்ன மூணாவதா? போடா போட்டு அங்கிட்டு போ. இறங்க காலி இந்த ஐயப்பா குழந்தையோட வராப்பா. இருப்பா, அதை சாப்பிடு. கையில் இருக்கிறத முடிச்ச போட்டிருக்காங்க. இங்க போடு, அங்க போ. இங்கே உட்காந்துருக்க, அங்கிட்டு போ. குட் கேர்ள். அதான் உங்க கோட்டா முடிஞ்சிருச்சு. இது அடுத்த செக்ஷன் போக வேண்டியது. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.